మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత కాకాని బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. కాకాని బెయిల్ కోరుతూ ఆయన తరపున న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు పోలీస్ కస్టడీ కోసం ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టులో పిటిషన్ వేశారు. న్యాయమూర్తి అందుబాటులో లేకపోవడంతో విచారణ రేపటికి వాయిదా పడింది. అక్రమ మైనింగ్ కేసులో A4 గా కాకాని రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ రేనా. ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆశలపై అయితే మాత్రం జడ్జి సెలవు అనేది నీళ్లు చెల్లినట్టు పరిస్థితి ఏర్పడింది. అయితే జడ్జి అందుబాటులో లేకపోవడం ఈ రోజు విచారణకు వచ్చినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి కస్టడీ ఈ రెండు కూడా రేపటికి వాయిదా పడేటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసు, అక్రమ మైనింగ్ తరలింపు, అక్రమ మైనింగ్ చేయడము, అలాగే ఏదైతే పేలుడు పదార్థాల అక్రమ నిల్వ, SC/ST అట్రాసిటీ కేసు, ఇలాంటి అనేక కేసుల్లో ఆయన ఈ రోజు A4 నిందితుడిగా ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డిని రిమాండ్ కి తరలించారు. రిమాండ్ లో కాకాని గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని ఏపీ పోలీసులు కర్ణాటకలో పట్టుకోవడం, కర్ణాటకని తీసుకొచ్చి వెంకటగిరి కోర్టులో ఆయన హాజరుపరచడం, వెంకటగిరి కోర్టులో అతనికి రిమాండ్ విధించడం, రిమాండ్ కు వచ్చినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ రోజు బెయిల్ కి అప్లై చేశారు. కానీ ఈ రోజు జడ్జి నెల్లూరులో ఉన్నటువంటి హైదరాబాద్ కోర్టులో జడ్జి అందుబాటులో లేకపోవడంతో ఈ రోజు అది రేపటికి వాయిదా పడింది. అయితే రేపటి తీర్పు ఏం రాబోతుంది, అయితే రేపు కాకాని గోవర్ధన్ రెడ్డికి ఏదైనా రిలీఫ్ వస్తుందా, ఆయనకి బెయిల్ ఇస్తారా లేదా, అయితే అలాగే ఏదైనా పోలీస్ కస్టడీకి అడుగుతున్నారు పోలీసులు, పోలీస్ కస్టడీకి ఇస్తారా లేదంటే మాత్రం కొంత సందిగ్ధత అయితే ఉందని చెప్పాలి. కాకాని గోవర్ధన్ రెడ్డి తరఫున రోజారెడ్డి ఆయన వాదిస్తున్న ఆయన వాదనలు వినిపిస్తున్నారు. అలాగే ప్రభుత్వం తరఫున ప్రభుత్వ లాయర్ అయితే మాత్రం ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ రేపటికి వాయిదా పడేటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణ రేపు కోర్టులో ఏం తీర్పు రాబోతుందో మాత్రం సర్వత్రా ఆసక్తి అయితే నెలకొందని చెప్పాలి. కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక్కసారిగా కూడా అజ్ఞాతంలో ఉంటూ తప్పించుకుని ఉంటూ ఒకసారికి ఈ రోజు పోలీసులకు దొరకడం మాత్రం వైసీపీ శ్రేణులు కొంత అయోమయంగా పడిన పరిస్థితి ఉందని చెప్పాలి. రీనా. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.